నజరేత్ పట్టణంలో సాధారణ యువతి మరియ దేవుని ప్రత్యేక కృప పొందింది. మరియమ్మ, భయపడొద్దు, నీవు దేవుని కృప పొందినది. నీ గర్భంలో పుట్టుబోయేవాడు గొప్పవాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన దేవుని కుమారుడని పిలువబడును. నేను కన్యకను, ఇది ఎలా సాధ్యం? పవిత్రాత్మ నీ మీదికి వస్తాడు, నీలో పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. ప్రభు దాసురాలని నేను, ఆయన వాక్యం నాకు నెరవేరుగాక. యోసేపు మరియమ్మను నిశ్చితార్థం చేసుకున్నాడు. కాని ఆమె గర్భవతి అని తెలిసి కలత చెందాడు. యోసేపు మనసులో ఇలా అనుకున్నాడు, ఆమెను అపకీర్తి చెందనీయకుండా రహస్యంగా విడిచిపెట్టాలి. యోసేపు, మరియమ్మను భార్యగా తీసుకో. ఆమె గర్భంలో పుట్టబోయేవాడు పవిత్రాత్మచేత పుట్టినవాడు. ఆయనే ప్రజలను రక్షించును. ప్రభువా, నీ వాక్యం నెరవేర్చుతాను. బేత్లెహేములో వస్తిలేక గోశాలలో మరియమ్మ యేసును ప్రసవించింది. ఇదిగో రక్షకుడు పుట్టాడు. భయపడకుడి, ఇవాళ రక్షకుడు క్రీస్తు ప్రభువు జన్మించాడు. వెళ్ళి చూద్దాం రండి. వారు వచ్చి యేసును చూసి నమస్కరిస్తారు. మేగులవారు నక్షత్రం చూసి హేరోదురాజు దగ్గరకు తమ ఒంటెలతో బయల్దేరారు. అక్కడకు వచ్చి, తూర్పున నక్షత్రం చూశాము, యూదుల రాజును నమస్కరించడానికి వచ్చాము. హేరోదు చాలా తెలివిగా, ఆయనను కనుగొని నాకు చెప్పండి, నేను నమస్కరించెదను. వారు నక్షత్రం చూపిన గృహానికి చేరుకున్నారు. ఇదిగో రాజుల రాజు. ఆ బాలునికి కానుకలర్పించిరి. శిశువును తీసుకుని ఈజిప్టుకు పారిపోంది. హేరోదు యేసును చంపాలని ప్రయత్నిస్తున్నాడు. యోసేపు, మరియమ్మ వెంటనే వారు రాత్రివేళ బయల్దేరి ఈజిప్టుకు వెళ్లి కొంతకాలం నివసించారు. నజరేత్ అనే చిన్న గ్రామంలో యేసు తన తల్లిదండ్రులతో నివసించేవాడు. చిన్న వయసులోనే ఆయన జ్ఞానములోనూ దేవుని కృపలోనూ పెరుగుచుండెను. యేసు, రాబిడ్డ, నాకు సహాయం చేయు. వస్తుందా నాన్నా? యేసు చిన్నప్పటినుంచే విధేయుడు, వినయశీరుడు. ఆయన పనిలో సహాయం చేస్తూ తల్లిదండ్రుల ఆజ్ఞలో జీవించేవాడు. ఈ బిడ్డ దేవుని వరం, ఆయనలో ఏదో దివ్య కాంతి ఉంది. యేసు 12 వయసులో యెరూషలేం పట్టణానికి తన తల్లిదండ్రులతో కలిసి పస్కా పండుగకు వచ్చాడు. పెద్ద నగరంలో జనసందోహం, ప్రార్థనలు, బలులు. అందరూ పండుగలో మునిగిపోయారు. పండుగ ముగిసిన తర్వాత మరియమ్మ, యోసేపు బయల్దేరుతారు. కాని యేసు దేవాలయంలోనే ఉండిపోతాడు. యోసేపా, యేసు మనతో లేడు, ఆయన ఎక్కడా? వెంటనే తిరిగి వెతుకుదాం. వారు 3 రోజులపాటు వెతికారు. చివరికి దేవాలయంలో శాస్త్రులతో మాట్లాడుతున్న యేసును కనుగొన్నారు. యేసు శాస్త్రుల మధ్యలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈ బాలుడి జ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతడిలో దేవుని ఆత్మ ఉంది. బిడ్డా, మేం నిన్ను వెతికాం, ఎందుకలా చేశావు? నా తండ్రి పనిలో ఉండవలసిందని మీకు తెలీదా? యేసు తన తల్లిదండ్రులతో తిరిగి నజరేత్కు వెళ్లి వారికి విధేయుడిగా జీవించెను. ఆయన జ్ఞానములోనూ దేవుని మరియు మనుషుల కృపయందు మరింత పెరిగే. పశ్చాత్తాపపడుడి, స్వర్గరాజ్యం సమీపించింది. యోర్ధాను నదీ తీరంలో ప్రజలు గుంపుగా చేరారు. వారు తమ పాపాలను అంగీకరించి బాప్తిస్మం పొందారు. యోహాను, మేము ఏమీ చెయ్యాలి? నీతిమంతులుగా ఉండండి, మోసం చెయ్యకండి, దుర్మార్గం చెయ్యకండి, పేదవారికి సహాయం చెయ్యండి, మేము ఎవరినీ దోపిడీ చేయకండి, జీతంతో సంతృప్తిపడండి. ప్రజలు ఆశ్చర్యపోతూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఇతడే క్రీస్తా? నా వెనుక మరొకడు వచ్చుచున్నాడు, నేను ఆయన చెప్పులు విప్పుటకైనా తగినవాడిని కాను. ఆయన పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు. యోర్దాను నది వద్ద యోహాను ప్రజలకు పశ్చాత్తాప బాప్తిస్మమిచ్చుచుండెను. ఆ సమయమున యేసు కూడా అక్కడకు వచ్చాడు. ప్రభువా, నేనే నీకేత బాప్తిస్మం పొందవలసిన వాడిని, నీవు నా వద్దకు ఎందుకు వచ్చావు? యోహాను, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదే సరైనది, ధర్మమంతా నెరవేర్చుటకు ఇది అవసరం. యోహాను వినయపూర్వకంగా యేసుకు బాప్తిస్మమిచ్చాడు. యేసు నీటిలో మునిగి పైకి వచ్చినప్పుడు
ఆకాశం తెరుచుకుంది. ఆకాశం నుండి వెలుగు, కాంతి, పవిత్రాత్మ పావురముగా దిగుతుంది. దేవుని స్వరం ఇలా అన్నది, ఇతడే నా ప్రియకుమారుడు, ఇతనిలో నేను ఆనందించుచున్నాను. బాప్తిస్మం తరువాత పవిత్రాత్మ యేసును అరణ్యములోకి నడిపించాడు. అక్కడ ఆయన 40 రోజుల పాటు ఉపవాసముండి ప్రార్థించాడు. నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. మనుష్యుడు కేవలం ఆహారము చేత కాదు, దేవుని వాక్యము చేత జీవించును. సాతాను ఆయనను దేవాలయ శిఖరంపైకి తీసుకెళ్లాడు. నీవు దేవుని కుమారుడైతే నేను కిందికి దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారని వ్రాయబడి ఉంది. ప్రభువైన నీ దేవుని పరీక్షింపకూడదు. చివరగా సాతాను ఆయనను ఎత్తైన పర్వతంపైకి తీసుకెళ్లి లోకములోని రాజ్యములు చూపించి చెప్పాడు, ఇవన్నీ నీకిస్తాను, నీవు నాకు నమస్కరించుము. సాతానా, ప్రభువైన దేవునికి మాత్రమే నమస్కరించుము. సాతాను వెళ్ళిపోయెను. దేవదూతలు వచ్చి యేసుకు సేవ చేశారు. ఒకరోజు యేసు గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉండెను. అక్కడ సీమోను పేతురు, అతని సోదరుడు ఆంద్రేయ వలలు వేస్తూ ఉన్నారు. రండి, నా వెనుక నడిచిరండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే మత్స్యకారులుగా చెయ్యుదును. మనుష్యులను పట్టే మత్స్యకారులమా? ప్రభువు పిలుస్తున్నాడు, వెళ్ళుదాం. వారు వెంటనే తమ వలలను వదిలి యేసు వెంబడి నడిచారు. అక్కడ యాకోబు, యోహాను తమ తండ్రి జెబెదయుతో వలలు దిద్దుతున్నారు. రండి, నా వెనుక నడిచిరండి. తండ్రి, ఆయన దేవుని కుమారుడని అనిపిస్తోంది. ఆయనతో నడుద్దాం. వారు కూడా తమ పడవను తమ తండ్రిని వదిలి యేసును అనుసరించారు. ఇలా ఆయన తన శిష్యులను ఎంచుకొని సువార్తయాత్ర ప్రారంభమైంది. గలిలయలో కానా అనే గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. యేసు, ఆయన తల్లి మరియమ్మ మరియు ఆయన శిష్యులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. యేసు, వారికి ద్రాక్షారసం అయిపోయింది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఆయన చెప్పినట్లే చెయ్యండి. అక్కడ 6 పెద్ద నీటి పాత్రలు ఉన్నాయి. వాటిని నీటితో నింపండి. ప్రభువా, పాత్రలన్నీటినీ నింపేశాము. ఇప్పుడు ఆ నీటిని తీసుకుని ప్రధాన అతిథికి ఇవ్వండి. వారికి ఇచ్చినప్పుడు ఆ నీరు ద్రాక్షారసముగుగా మారింది. ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. ఆయన మహిమ బయలుపడింది. ఆయన శిష్యులు ఆయనను నమ్మారు. ఒకరోజు యేసు పర్వతముపైకెక్కి కూర్చున్నాడు. ఆయన శిష్యులు, జనసమూహం ఆయన చుట్టూ చేరారు. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శిష్యుడు పేతురు ఆశ్చర్యంగా, ప్రభువా, ఈ మాటలు పరలోక జ్ఞానముగా ఉన్నాయి. ప్రజలు మీకు హాని చేసినా మీరు శాంతితో ఉండండి. శత్రువులను ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసు బోధలు ప్రేమ, క్షమ, వినయముతో నిండి ఉండేవి. ఆయన మాటలు ప్రజల హృదయాలను తాకాయి. ఆ రోజు నుండి ఆయన బోధలను వినడానికి వేలమంది ఆయన వెనుక నడవసాగారు. యేసు మరియు ఆయన శిష్యులు సముద్రం దాటుతుండగా ఆకస్మికంగా గొప్ప తుపాను వచ్చెను. పడవలో నీరు నిండిపోయింది. ప్రభువా, మేము మునిగిపోతున్నాం. శాంతముగా ఉండండి. అప్పుడే గాలి ఆగిపోయింది. సముద్రం ప్రశాంతమైంది. గాలులు, సముద్రము కూడా ఆయనకు లోబడుతున్నాయి. ఆ రాత్రి శిష్యులు ఆయనలో దేవుని శక్తిని చూశారు. పచ్చిక మైదానంలో యేసు బోధిస్తున్నాడు. జనసమూహం ఆకలితో ఉంది. ప్రభువా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. యేసు ఆకాశమును చూచి కృతజ్ఞతలు తెలిపి రొట్టెలను విరిచాడు. ఇవన్నీ ప్రజలకు పంచండి. అద్భుతం జరిగింది. అందరూ తిన్నారు. తిన్నత తర్వాత కూడా మిగిలాయి. ప్రభువా, నీ చేతులలో గొప్ప అద్భుతం జరిగింది. యేసు కరుణ, అద్భుతం ఆ దినం అందరికీ ఆశను చూపింది.
రాత్రి సముద్రం. తుపాను మధ్యలో పడవ కదులుతోంది. శిష్యులు భయంతో, భూతమా ఇది? భయపడకుడే, నేనే. ప్రభువా, నీవైతే రమ్మని చెప్పు. నరచిరా. పేతురు నీటిమీద నడక ప్రారంభించాడు. కాని గాలిచూచి భయపడి మునిగిపోతున్నాడు. ప్రభువా, రక్షించు. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించావు? వారు పడవలోకి ఎక్కగానే గాలి ఆగిపోయింది. శిష్యులు ఆయనను దేవుని కుమారుడని నమస్కరించారు. మనుషులు నన్ను ఎవరనుకుంటున్నారు? ఒకరైతే యోహాను బాప్తిస్మమిచ్చువాడు అంటున్నారు, ఇంకొకరైతే ఏలియా అంటున్నారు. అయితే మీరు నన్ను ఏమనుకుంటున్నారు? నీవు క్రీస్తువు, సజీవుడైన దేవుని కుమారుడవు. ధన్యుడవు పేతురా, ఈ సత్యం నీకు దేవుడు తెలియజేశాడు. ఆ రోజు నుండి పేతురు విశ్వాసపు బండగా నిలిచాడు. ఎత్తైన పర్వతం. యేసు, పేతురు, యాకోబు, యోహాను. అక్కడ యేసు ప్రార్థించుచుండగా ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. వస్త్రాలు వెలుగువలే తెల్లబడ్డాయి. ప్రభువా, ఇక్కడ గుడారాలు కడదాం, నీకు, మోషేకు, ఏలియాకు. మేఘం కప్పుతుంది. దేవుని స్వరం వినిపిస్తుంది. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతడి మాట వినుడి. శిష్యులు భయంతో నేలపై పడ్డారు. యేసు వారిని లేపి, భయపడకుడి అన్నాడు. వారు ఆయనలో దేవుని మహిమను చూశారు. బేతనియా గ్రామం. లాజరు సమాధి ముందు. ప్రభువా, నీవిక్కడున్నావంటే నా సోదరుడు చనిపోడు. నేనే పునరుత్థానం, నేనే జీవము. నన్ను నమ్మువాడుమువాడు జీవించును. లాజరా, బయటికిరా. మృతుడు సజీవుడై బయల్దేరి వచ్చాడు. ప్రజలు ఆశ్చర్యంతో దేవుని మహిమపరిచారు. యెరూషలేము నగరంలో పండుగ వాతావరణం. యేసు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశించాడు. జనసమూహం గాలిలో కొమ్మలు ఊపుతూ ఆనందంగా కేకలు వేస్తోంది. జనసమూహం, హోషన్నా, ప్రభువు పేరట వచ్చువాడు ధన్యుడు. మీకు శాంతి కలుగుగాక. ప్రజలు రాజులా ఆయనను స్వాగతించారు. కాని ఆ సమూహమే కొన్ని రోజుల్లో ఆయనను సిలువకు పంపబోతోందని వారికి తెలియదు. యెరూషలేములోని దేవాలయం, ప్రార్థనకు, భక్తికి కేంద్రంగా ఉండవలసిన ఈ స్థలం వ్యాపారస్తుల గోలతో నిండిపోయింది. మారకపు నాణేలు, జంతువుల వ్యాపారం. పవిత్రమైన స్థలం అపవిత్రమైంది. నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరమై ఉండాలి, మీరు దాన్ని దొంగలగూడు చేశారు. ఆయన వ్యాపారులను తరిమేస్తాడు, బల్లలను ఒడిసిపడేస్తాడు. జనం ఆశ్చర్యపోతారు. ప్రజలు విస్తుపోయారు. దేవాలయంలోని అహంకారం, దోపిడీ యేసు ఒక క్షణంలో తొలగించాడు. ఆ రోజు నుండి ఆయన మాటలు యెరూషలేము వీధుల్లో ప్రతిధ్వనించాయి. పవిత్రతే దేవుని సన్నిధి యందు ఉండాలి. యేసు తన శిష్యులతో చివరిసారిగా భోజనానికి కూర్చున్న రాత్రి. అది ఒక సాధారణ విందు కాదు, నిత్యస్మరణగా నిలిచిపోయే పవిత్ర క్షణం. శిష్యులు నిశ్శబ్దంగా కూర్చుంటారు. యేసు రొట్టెను తీసుకుంటాడు. ఇది నా శరీరం, మీ కొరకు విరగబడినది. ఇది నా రక్తము, కొత్త నిబంధనకు సంకేతము. శిష్యులు విచారంగా చూస్తారు. ప్రభువా, నువ్వు ఇలాగే ఎందుకంటున్నావు? మీలో ఒకడు నన్ను అప్పగించును. శిష్యులు ఒకరినొకరు చూసుకుంటారు. యూదా తలదించుకుంటాడు. ఆ రాత్రి రొట్టె విరుచుట మరియు ప్రేమతో నిండిన ఆ మాటలు యుగయుగాలుగా క్రైస్తవ విశ్వాసానికి చిహ్నమయ్యాయి. యేసు ప్రేమను, త్యాగాన్ని, స్మరణను ఆ భోజనంలో నాటాడు. నిశీధి నిశ్శబ్దంలో గెత్సేమనే తోటలో యేసు ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. ఆయన ముఖం బాధతో నిండింది. కళ్లలో కన్నీరు మెరుస్తోంది. తండ్రి, సాధ్యమైతే ఈ క్రోధం నన్ను దాటిపోవనీయుము, కాని నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును. ఆయన చెమట రక్తపు చుక్కల్లా నేలపై పడింది. శిష్యులు నిద్రలో ఉన్నారు. దేవుని కుమారుడు తన తండ్రి చిత్తానికి వశమవుతూ త్యాగపదంలో అడుగుపెట్టాడు. గెత్సేమనే తోటలో అంధకారం కమ్ముకున్నది. జ్యోతికాంతుల మధ్య యూదా ముందుకు వచ్చాడు. యేసును ముద్దు పెట్టాడు. అది మోసపు ముద్దు. సైనికులు యేసును పట్టుకున్నారు. ఇది తండ్రి చిత్తం. దేవుని కుమారుడు తనను తాను రక్షించుకునే శక్తి ఉన్నా ప్రేమ కోసం నిశ్శబ్దంగా పట్టుబడ్డాడు. యేసు మహాయాజకుడు ముందు నిలబడ్డాడు. తప్పుడు సాక్షులు అరుస్తున్నారు. ఆయన దేవుని కుమారుడనంటున్నాడు. ఈ మనుషులు తప్పు కనపడటం లేదు. ఆయనను సిలువ వేయించుము. సత్యం మౌనమైపోయింది.
మానవజాతి కోసం నిర్దోషుడు, దోషిగా తీర్పు పొందాడు. యేసు గొల్గోతా వైపు శిలువ మోసుకుంటూ నడుస్తున్నాడు. రక్తంతో కప్పబడిన ఆయన శరీరం వేదనతో వణుకుతోంది. ప్రభువా! నా కొరకు ఏడవవద్దు, మీకోసమే ఏడవండి. ప్రతి అడుగు ప్రేమతో నిండిన త్యాగయాత్రగా మారింది. గోల్గోతా కొండపై శిలువ ఎత్తబడింది. దేవుని కుమారుని శరీరం కొరడాలతో చీల్చబడింది. తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమీ చేస్తున్నారో వీరికి తెలియదు. ప్రభువా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకొను. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. భూమి కంపించింది. ఆకాశం చీకటిగా మారింది. ప్రేమ శిలువపై గెలిచింది. సాయంత్రం వేళ యోసేపు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఆయన శరీరాన్ని నాకివ్వండి. యేసు శరీరాన్ని శుభ్రమైన వస్త్రంలో చుట్టి సమాధిలో ఉంచాడు. రాయి మూశారు. సమాధి మౌనంగా ఉంది. కాని ఆ మౌనం వెనుక జీవం దాగి ఉంది. 3వ రోజు ఉదయం మహిళలు సమాధి వద్దకు వచ్చారు. వారు ఆశ్చర్యపోయారు. రాయి తొలగిపోయింది. ఆయనిక్కడ్లేరు. ఆయన లేచాడు. నేను బ్రతికియున్నానని నా శిష్యులకు చెప్పు. యేసు శిష్యుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. వారు భయంతో వెనుకడుగేశారు. ఇది ఆత్మేనా? నేనే. నా చేతులను కాళ్లను చూడండి. ప్రభువా, నిజంగానే నీవేనే? చూడకపోయినా విశ్వసించినవారు ధన్యులు. అదే విశ్వాసం నేడు కోట్ల హృదయాల్లో జీవిస్తోంది.